ఎన్నుకోబడ్డాను. గతంలో ఎంపీటీసీగా వైస్ ఎంపీగా పెద్దపాడు గ్రామానికి సేవలు అందించాను. ఈసారి ఎస్సీ జనరల్ సర్పంచ్ అభ్యర్థిగా నాకు అవకాశం దక్కింది బీఆర్ఎస్ పార్టీ నుండి. సో నేను పెద్దపాడులో ఉన్నట్టు మా యొక్క ఊరు సమస్యలు నాకు 5 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ సమస్యలు ఎక్కడికి ఏంటంటే నా మొత్తం పూర్తిగా అనుభవం ఉంది. పెద్దపాడు గ్రామంలో రోడ్లు సరిగా లేవు. గత ప్రభుత్వంలో చేసినటువంటి సర్పంచ్ అనే వ్యక్తి కొద్దిగా ఊరి అభివృద్ధి ఏ విధంగా ఊరికి అభివృద్ధి చేయడంలో ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. సో నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మా పెద్దపాడు గ్రామానికి ఒడ్లకొండ నుంచి పెద్దపాడు గ్రామానికి ఉన్నటువంటి రోడ్డు కూడా గత 20 ఏళ్ళ నుంచి కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయింది. సో తండ నుంచి కూడా పెద్దపాడు గ్రామం రోడ్డు కూడా మరీ అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లు వేయించడానికి నా వంతు కృషి చేసి ఆ ఊరి డెవలప్మెంట్ కోసం అదేవిధంగా పెద్దపాడు గ్రామంలో రోడ్డు బాగాలేకపోతే రోడ్డు కూడా వేయించి అదేవిధంగా ఊరిలో ఉన్నటువంటి యువతకు ఒక ఆదర్శంగా నిలుస్తూ ఒకసారి మా పెద్దపాడు గ్రామాన్ని జనగామ మండలంలో ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చడానికి నా వంతు ప్రయత్నం చేసి సర్పంచ్ బాధ్యతలు నెరవేరుస్తానని ఆశిస్తున్నాను. అదేవిధంగా మా యొక్క పెద్దపాడు గ్రామంలో చాలా వరకు కూడా ఊరు ఏ విధంగా కూడా అన్ని ఊళ్ళతో కంపేర్ చేస్తూ కూడా కొద్దిగా అభివృద్ధిలో కొద్దిగా వెనుకబడి ఉంది. ఈసారి 5 ఏళ్ల పాలనలో నేను మా పెద్దపాడు గ్రామాన్ని జనగామ మండలంలో ఉన్న అన్ని ఊళ్ళతో కంపేర్ చేస్తూ పోల్చుకుంటూ ప్లస్ పెద్దపాడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ జనగామ మండలంలో ఒక పేరు తీసుకొచ్చే విధంగా అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను.